అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతము. ఈరోజు కథ జానపద కథలలోని ఒక పెద్ద పాప నాగేంద్రుడిని గురించిన కథ. ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక అమ్మాయి బంగారు బొమ్మలా ఉండేది. ఆ అమ్మాయిని ఆ అమ్మా నాన్న ఇద్దరు చాలా మురిపెంగా చూసుకునేవాళ్ళు. కానీ ఆ అమ్మాయికి 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోతుంది. దాంతో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో, వారి సలహాలతో అతను మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు ఒక కూతురు పుడుతుంది. కానీ ఆ కూతురు ఈ ముందు ఉన్న కూతురంత అందంగా ఉండదు. కాబట్టి పెద్ద పాపను చూసి కొద్దిగా అసూయపడేది. ఆ కోపంతో ఇంటి పని, వంట పని మొత్తం కూడా ఆ అమ్మాయితో చేయించేది. పోనీ పనంతా చేయించుకొని తిండైనా బాగా పెడుతుందా అంటే అది ఉండేది కాదు. ఏదైతే మిగిలిందో ఆ పదార్థాన్ని తెచ్చి ఆ అమ్మాయికి తినమని ఇచ్చేది. ఆ అమ్మాయికి ఆ తిండి పోయేది కాదు. దాంతో ఆ అమ్మాయి ముఖము కళావిహీనమైపోయింది. ఒకరోజు ఆకలితో ఏడుస్తూ కూర్చుంది. ఆ విధంగా ఉంటే ఒక సాధువు వచ్చి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే తన పరిస్థితిని వివరించి తనకు ఆకలి అవుతున్నదని చెప్తుంది. అప్పుడు ఆ సాధువు ఏం చేస్తారంటే ఒక భాండంలో ఒక లడ్డూ తీసి ఇచ్చి దానిని ఎవరూ చూడకుండా భూమిలో పాతిపెట్టమని చెప్తాడు. తర్వాత ఏం జరుగుతుందో గమనించమంటాడు. ఆ అమ్మాయి ఆ భాండంలోని లడ్డును తీసుకుని ఎవరికీ కనపడకుండా ఒక గుట్ట పక్కకు తీసుకెళ్ళి దాన్ని భూమిలో పాతిపెడుతుంది. మరోరోజు వచ్చి చూసేసరికి అది మోకాలంతా మొలకెత్తుతుంది. తర్వాత రోజు వచ్చేసరికి బాగా పెరిగి పెద్దదైపోతుంది. దానికి కావలసిన పండ్లన్నీ వచ్చేస్తాయి. ఈ విధంగా చెట్టుకు నీళ్లు పోస్తూ రోజు తనకు కావలసిన పండ్లన్నీ తింటూ ఆనందంగా ఉండేది. ఆ అమ్మాయి ఆనందంగా ఉండడం చూసి సవతి తల్లి అనుకునేది, నేను ఇన్ని పనులు చెప్పి ఇంత కష్టపెట్టినా కూడా ఈ అమ్మాయి ఇంత సంతోషంగా ఉంటుంది, దీనికి కారణం ఏమిటబ్బా అని అనుకునేది. ఈ విధంగా అనుకుని ఒకరోజు తన చిన్న కూతుర్ని పెద్ద కూతురుని అనుకరించమని చెప్పి పంపిస్తుంది. అప్పుడు ఆ చిన్న పాప ఈ పెద్ద పాప వెంబడి వస్తుంది. పెద్ద పాప చెట్టు దగ్గరికి వచ్చి ఆ పళ్ళన్నీ తినడం గమనించి వెళ్ళి తల్లికి చెబుతుంది. ఓహో, ఇదా సంగతి అని ఆ సవతి తల్లి ఆ చెట్టుని కొట్టేస్తుంది. మరుసటి రోజు ఆ అమ్మాయి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చెట్టు ఉండదు, పళ్ళు ఉండవు, ఏమీ ఉండవు. దీనితో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ అటువైపు వచ్చిన సాధువు ఈ అమ్మాయి ఏడవడాన్ని గమనిస్తాడు. ఏమైంది అని అడిగితే ఉన్న విషయం చెబుతుంది. అప్పుడు ఆ సాధువు, ఆ విధంగా నువ్వు ఏడవకు, నీకు నేను ఒక పెట్టె ఇస్తాను అని చెప్పి ఒక పెట్టెని ఇస్తాడు. ఆ పెట్టె యొక్క మహిమ ఏమంటే ఆ అమ్మాయికి ఏది కావాలి అనుకుంటే అది ఆ పెట్టె నుండి వస్తుంది. నీకు పెళ్ళయ్యేంత వరకు ఈ పెట్టె యొక్క మహిమ పనిచేస్తుంది, తర్వాత పని చేయదు అని చెప్తాడు. అప్పుడు ఆ పెట్టెను తీసుకొని ఎవరికీ కనపడకుండా దాచిపెడుతుంది. అప్పటి నుంచి తనకు కావలసిన తినుబండారాలు కానీ వస్తువులను కానీ ఆ పెట్టె ద్వారా సమకూర్చుకుంటూ ఉంటుంది. ఈ విధంగా జరుగుతూ ఉండగా ఒకసారి ఆ ఊరి రాజుగారికి స్వయంవరం ఏర్పాటు చేస్తారు. సవతి తల్లి తన కూతుర్ని ఏ విధంగా అయినా ఆ స్వయంవరంలో పాల్గొనేటట్టు చేయాలని అందంగా ఆ అమ్మాయిని తయారు చేసి స్వయంవరానికి తీసుకువెళదాం అనుకుంటుంది. అప్పుడు ఈ పెద్ద పాప కూడా అమ్మ అమ్మ నేను కూడా వస్తాను అంటుంది. అందుకు సవతి తల్లి, లేదు, నువ్వు ఇంటిలో ఈ పనులన్నీ చెయ్యాలి అని చెప్పి ఆ అమ్మాయిని పిలుచుకుపోకుండా చిన్న పాపను మాత్రమే తీసుకొని వెళుతుంది. పెద్ద పాపకు కూడా స్వయంవరానికి వెళ్ళాలనే ఉంటుంది. కాబట్టి తల్లి చెప్పిన పనులన్నీ గబగబా పూర్తి చేసుకొని ఆ పెట్టె దగ్గరికి వెళ్ళి తనకు కావలసినటువంటి పట్టుబట్టలు, నగలు, ఇతర వస్తువులన్నీ కావాలని అడుగుతుంది. వెంబడే ఆ పెట్టె నుండి అవన్నీ కూడా వస్తాయి. వాటన్నిటినీ ధరించి 7 గుర్రాల రథం ఎక్కి స్వయంగా స్వయంవరానికి వస్తుంది. ఈ విధంగా స్వయంవరంలో ఆ అమ్మాయి దగదగా మెరిసిపోతూ ఉంటుంది. ఈలోపు సవతి తల్లి ఆ చిన్న పాప ఈ అమ్మాయి వచ్చిన విషయాన్ని గమనిస్తారు. రాజకుమారుడు అందరినీ స్వయంగా చూస్తూ వచ్చి ఈ అమ్మాయి వేలికి తన దగ్గర ఉన్న బంగారపు ఉంగరాన్ని తొడుగుతాడు. అప్పుడే అటువైపు వచ్చిన సవతి తల్లి తన చెల్లిని గమనించి వెంబడే రాజకుమారుడి చేతిని వదిలించుకొని తను మాయమైపోతుంది. ఆమె ఆ విధంగా రాజకుమారుని చేయిని విడిపించుకొని పోయే సందర్భంలో ఆమె చేతికి ఉన్న ఉంగరము రాజకుమారుడి చేతికి వస్తుంది. అంతే, రాజు అప్పుడు భటులను పిలిపించి ఈ ఉంగరము ఎవరికైతే సరిపోతుందో
ఆ అమ్మాయిని పిలుచుకొని రండి అని చెప్తాడు. అప్పుడు రాజభటులు గ్రామంలోని ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ఉన్న ఆడపిల్లలకు ఆ ఉంగరాన్ని తొడిగి ఎవరికి సరిపోతుందో అని గమనిస్తూ ఉంటారు. ఈ విధంగా చూస్తూ సవతి తల్లితో ఉన్న ఈ పాప ఇంటికి చేరుకుంటారు. వారు ఆ చిన్న పాపకు ఆ ఉంగరాన్ని తొడిగితే అది సరిపోదు. పక్కనే ఉన్న అమ్మాయికి తొడగాలని చూస్తే ఆమె మా పని మనిషి అంటుంది. అయినా కూడా రాజకుమారుడు అందరికీ చూడమని చెప్పాడని ఆ అమ్మాయికి ఆ ఉంగరం తొడిగితే సరిగ్గా సరిపోతుంది. ఈ విషయాన్ని వాళ్ళు రాజకుమారునికి చెబుతారు. వెంటనే పల్లకీలో రాజకుమారుడు ఈ అమ్మాయిని తీసుకువెళ్ళి వైభవంగా పెళ్లి చేసుకుంటాడు. అందరూ ఎంత మంచి జంట, చాలా చక్కగా ఉన్న జంట అని దీవిస్తారు. అందుకని పెద్ద పాప కూడా జరిగినది మర్చిపోయి తల్లిని చెల్లెల్ని పిలిచి వాళ్ళకి తగు కానుకలిచ్చి సత్కరిస్తుంది. కొంతకాలానికి ఈ పెద్ద పాప గర్భవతి అవుతుంది. తల్లిని చూడాలి అనుకుంటే రాజకుమారుడు తనని తల్లి చెల్లి దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు అక్క వైభోగం చూసి చెల్లెలు కొంత అసూయపడుతుంది. అక్క, నీకు చాలా సొమ్ములున్నాయి, చీరలున్నాయి, మరిద్దరము ఈరోజు మార్చుకుందాము అని తన దుస్తులు అక్కకు ఇచ్చి అక్క దుస్తులు తాను వేసుకుంటుంది. బయట తిరుగుతూ ఉంటే ఒక బావి వస్తుంది. ఆ బావి దగ్గర చూస్తూ అక్కను బావి లోపలికి తోసివేస్తుంది. వారం తర్వాత రాజకుమారుడు వచ్చి పెద్ద పాపను తీసుకువెళదాము, పంపించండి అంటే ఆ అమ్మాయి ముఖమంతా పీకుపోయి కళావిహీనంగా ఉన్నట్టుగా కనపడుతుంది. ఏమైంది అంటే ఆ సవతి తల్లి ఏం చెప్తుంది అంటే ఆ అమ్మాయి చెరువు దగ్గరికి వెళ్ళి కాలు జారి కింద పడింది, దాంతో కడుపు పోయింది, కాబట్టి కళావిహీనంగా ఉంది అని తన చిన్న కూతురిని ఈ రాజకుమారుడితో పంపిస్తుంది. ఈ పెద్ద పాప బావిలో పడ్డప్పుడు ఈ చాలా రోజుల నుంచి ఆ బావిలో ఒక నాగేంద్రుడు ఉండింటాడు. ఆ నాగేంద్రునికి చాలా కాలం నుంచి ఒక రాచపుండు ఉండింటుంది. ఈ అమ్మాయి పడేటప్పుడు సరిగ్గా ఆ పుండు పైన పడేసరికి ఆ పుండు చితికి దాంట్లో ఉండే చీము, నెత్తురు, పురుగులు అన్నీ బయటకు వచ్చి ఆ పుండు నుంచి విముక్తి కలిగింది. దీనివల్ల నాగేంద్రుడు సంతోషపడి ఆ అమ్మాయిని చూసి, ఎవరమ్మా నీవు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏమి జరిగింది అని అడుగుతాడు. అప్పుడు విషయమంతా చెబుతుంది. దానికోసం నాగేంద్రుడు, నేను నిన్ను కాపాడతాను, రాజకుమారుడు వచ్చే వరకు నిన్ను సంరక్షిస్తాను అంటాడు. ఈ విధంగా అక్కడ నాగేంద్రుడి దగ్గర ఆ అమ్మాయి పురుడు పోసుకుంటుంది. కొంతకాలం గడిచాక ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో పోతూ గాజులమ్మ గాజులు అని అమ్ముకుంటూ పోతూ ఉంటాడు. ఆ శబ్దం విని, బాబు నాకు గాజులు వేయడానికి రా అని పిలుస్తుంది. అప్పుడు బావిలో నుంచి శబ్దం వచ్చింది కదా అని బావి వైపు తొంగి చూస్తాడు. ఆ అమ్మాయి ఆ గాజులతోను రావడానికి ఒక మెట్ల దారి ఏర్పాటు చేస్తుంది. మెల్లగా ఆ మెట్లు దిగుతూ ఆ అమ్మాయిని చేరుకొని గాజులు వేసి గమనిస్తాడు. ఆ అమ్మాయిని చూస్తే రాజకుమారుడి భార్యను చూసినట్టుగానే అనిపిస్తుంది. మెల్లగా పైకి వచ్చి రాజకుమారుడికి ఈ విషయాన్ని తెలియచేస్తాడు. వెంటనే రాజకుమారుడు ఆ బావి దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తన భార్యాబిడ్డను కలుసుకుంటాడు. నాగలోకమంతా వారిద్దరిని చూసి సంబరపడుతుంది. పుట్టింటి వాళ్ళ మాదిరిగా ఆ అమ్మాయికి చీర సారే ఇచ్చి సాగనంపుతుంది. రాజకుమారుడు ఆ అమ్మాయిని తీసుకుని రాజభవనానికి వస్తాడు. సవతి తల్లి చెల్లి చేసిన మోసాన్ని గమనించి వారిద్దరికీ తగిన విధంగా బుద్ధి చెప్పి ఊరు నుండి పంపివేస్తాడు. ఈ విధంగా రాజకుమారి తన ఓపికతో తనకు వచ్చిన కష్టాలన్నింటినీ ఓర్చుకొని నాగేంద్రుని సహాయంతో విజయాన్ని దక్కించుకున్నది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.